वो सब पार्टी हाईकमांड डिसाइड करेंगे। हम पहले इधर कारपोरेटर के से जीतना, उसके बाद पार्टी और एमएलए साहब जो कुछ भी डिसाइड करेंगे हम उसके हिसाब से ही चलेंगे। అందరికీ నమస్కారం। 37వ వార్డు నుంచి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా కాంటెస్ట్ చేయడం జరుగుతుంది। ఈరోజు నేను గత 7 రోజుల నుంచి అన్ని మన వార్డులో ప్రతి ఇల్లు తిరగడం జరిగింది, గడప గడప దొక్కడం జరిగింది, అందరి సమస్యలు తెలుసుకోవడం జరిగింది। ఇక్కడ మనకి చూసినట్లయితే రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు, స్ట్రీట్ లైట్లు సరిగ్గా లేవు, మరియు కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి, అక్కడ వర్షం పడితే వర్షం నీళ్ళు ఆగడం జరుగుతుంది, డ్రైనేజీలు సరిగ్గా లేవు కాబట్టి డ్రైనేజ్ వాటర్ కూడా ఆగడం జరుగుతుంది, మరియు స్ట్రీట్ లైట్స్ లేవు, రాత్రిపూట రోడ్లు లేవు కాబట్టి అందరూ కింద పడి చాలామంది కింద పడ్డారని చెప్పి తెలియజేసారు, ఇంట్లోకి పాములు వస్తున్నాయని చెప్పి తెలియజేసారు। ఇవన్నీ చాలా సమస్యలు, కొంతమంది పెన్షన్లు సరిగ్గా రావడం లేదని చెప్పారు, మరి కొంతమందికి ఇందిరమ్మలు శాంక్షన్ కాలేదన్నారు। మరి అవి ఎందుకు కాలేదో 100% నేను తెలుసుకోనికి ప్రయత్నం చేస్తాను। ఇవన్నీ సమస్యలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే తప్పకుండా మీ అందరి కోసం నేను ఉంటాను, నేను ఇవన్నీ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను। నేను ఒక ఎడ్యుకేటెడ్ని, ఎంటెక్ ఎల్ఎల్బిని, అడ్వకేట్ని, మీరు తప్పకుండా నాకు ఓటేస్తే నేను 100% ఇక్కడ అభివృద్ధి అంటే ఏందో చూపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను। గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది, 10 సంవత్సరాల్లో ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్కరికి సన్న బియ్యం ఇవ్వలేదు। ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలో అన్ని పథకాలను అమల్లో ఉన్నాయి, అన్ని పథకాలను అమలు పరిచింది। మహిళలకు ప్రత్యేకంగా ఉచిత ఫ్రీ బస్సులు కానివ్వండి, 500 రూపాయలకు సిలిండర్లు కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా కానివ్వండి, ఇవన్నీ కూడా చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీదే। మరియు మనందరికీ రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది, సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది, నిరుద్యోగులైన యువతకు రాజీవ్ యువ వికాస్ కింద సబ్సిడీ లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది। ఇవన్నీ కూడా చేసింది మన కాంగ్రెస్ పార్టీనే। కేవలం మన కాంగ్రెస్ పార్టీ ఉంటేనే అభివృద్ధి అవుతుంది। ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచించాలి, ఇప్పుడు మనకు పైన అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మన సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మనకి ఇక్కడ కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే అభివృద్ధి చేసుకోవచ్చు। ఇప్పుడు మనకి ఏ ఫండ్స్ కావాలన్నా కూడా సీఎం గారు శాంక్షన్ చేయాలి। ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళు ఎట్లా రిక్వెస్ట్ చేస్తారు సీఎంని? ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళని గెలిపిస్తే నిజంగా వాళ్ళ కుటుంబానికి మేలు చేసినట్లయితుంది, వాళ్ళ కుటుంబానికి పైసలు సంపాదించుకోనికి అవకాశం ఇచ్చినట్లయితుంది। అదే కాంగ్రెస్ పార్టీ ఉంటే పైన మనదే ఉంది ప్రభుత్వం, పైన మనదే ఉంది కాబట్టి ఇక్కడ కూడా మొత్తం మనం డెవలప్ చేసుకోవచ్చు, ప్రతి ఫండ్ మనకు వస్తుంది, ప్రతి రోడ్ వేసుకోవచ్చు, ప్రతి డ్రైనేజ్ వేసుకోవచ్చు। కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి। మరియు 37వ వార్డు ప్రజలందరికీ మా నాన్నగారు తెలుసు, ఎన్పి వెంకటేష్ గారు, చిన్నప్పటి నుంచి ఆయన మొత్తం ప్రజాసేవకే అంకితం చేసిండు, మన వార్డుని మొత్తం ఒక కుటుంబంలాగా చూసుకున్నాడు। తనకు ఎప్పుడు అవకాశం రాలేదు ఎలక్షన్లో పాల్గొనడానికి, మొట్టమొదటిసారి మీ అందరు ముందుకు వచ్చిండ్రు, మీ ఆశీర్వాదం తప్పకుండా ఉంటుందని నేను భావిస్తున్నాను। మన వార్డు అందరి కోసం మన మంచికి, మన చెడుకు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరికీ సేవ చేయడం జరిగింది। సో తప్పకుండా మీ ఆశీర్వాదం మీ ఎన్పి వెంకటేష్ అన్నకి నాకు ఇచ్చి మన కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని కోరుతున్నాను। वो सब पार्टी हाईकमांड डिसाइड करेंगे। हम पहले इधर कारपोरेटर से जीतना, उसके बाद पार्टी और एमएलए साहब जो कुछ भी डिसाइड करेंगे हम उसके हिसाब से ही चलेंगे।